కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది సార్. వాళ్ళు కూడా గోగిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని తెలిసింది. గుడ్, ఇది మనకు అడ్వాంటేజ్. కీప్ ట్రాక్ ఆఫ్ దెమ్. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికిలే. ఎరా సచ్చినోడా, అక్క చెల్లెలేరా నీకు? ఏమైందమ్మా? బట్టలు మార్చుకుంటూ చూస్తున్నాడు ఎదవా. ఎదవని ఎదవా. ఎరా ఎప్పుడు చూసినా అమ్మాయి మీద పడి సత్తావే. ఈ సంగతి అన్నకి తెలిసిందనుకో సంపుతాడరా నిన్ను. సంపుతాడు. ఆయనకేం అన్నీ ఉన్నాయి. ఎక్కడ తిరిగి మనమే తోడుసుకుంటా కూర్చున్నాం. ఇంకా మారవారా నువ్వు? మంచిగాడు బట్టలు మార్చుకుంటూ చూస్తున్నాడు. రోజు రోజుకి సత్తనాడు. ఎదరు సంపుతా నా కొడుకుని. సత్తనా కొడుకు గోగని చెప్పాడు. కావాల్సి కొనిస్తాం. కుక్కలా సత్తున్నాడు. లేకి నా కొడుకు బుద్ధులు ఎక్కడికి పోతాయి? వీడొక డెకాయిట్. ఊళ్ళ మీద పడి దొంగతనాలు చేసేవాడు. వీడి గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తుంటే తప్పించుకొని ఇక్కడ తగలడ్డాడు. వీడికి చదువు లేదు, ఐడియాలజీ లేదు. ఇక్కడుంటే వీళ్ళు మార్పు వస్తుందని అన్న నమ్మకం. బిల్లు పెనం పొయ్యి మీద పెట్టు. ఈ అమ్మాయి ఎలా వచ్చింది? ఏముంటుంది, పాత కదే. లోయర్ క్యాస్ట్ అమ్మాయి అప్పర్ క్యాస్ట్ అబ్బాయిని ప్రేమించింది. దాంతో వాళ్ళు వీళ్ళ అమ్మ నాన్న అన్నని తగలబెట్టి ఈ అమ్మాయిని రేప్ చేసి గుండు గీయించి ఊళ్ళోంచి వెళ్ళేశారు. ఎక్స్‌ప్లాయిటేషన్. ఇక్కడికి వచ్చినా తప్పలేదా? ఏందనా పిలిస్తవి? ఏందనా? ఏంది? ఏందనా? పొద్దున ఏం చేస్తున్నారా? పొద్దున ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు? అమ్మాయి బట్టలు మార్చుకుంటే చూస్తావరా? చూస్తావు? బుద్ధులు మార్చుకో, లేకుంటే చస్తావు. నా సంగతి తెలుసు కదా? తెలుసరా కొడక. కానీ అతని చావు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తెలుసా? ఈ రోజు రాష్ట్రం అంతా నీ పేరు మారుమోగిపోతుంది. నీకు తిరుగులేదు. ఇప్పుడు నువ్వు పెంచాల్సింది నీ కేడర్ని. హరితో మాట్లాడు. అతని ఫాలోవర్స్ చాలా మంది రెడీగా ఉన్నారు. అలాగే. జర్నలిస్ట్ చంపేశారా? లేదు, ఇంకా టైం ఉంది. నువ్వేం చేసినా పర్వాలేదు. టెర్రర్ మాత్రం ఇలానే మెయింటైన్ కావాలి. అప్పుడే నీ ఇమేజ్ బలపడుతుంది. ఏమన్నాడన్నా? మనకిక తిరుగులేదు, బయలుదేరదాం. ఆయన మంచివారు. 10 మందికి మంచి చేయాలన్న మనస్తత్వం అయింది. బాధ్యత గల పౌరుడిగా, ఓ జర్నలిస్ట్గా ఆయన ఫైట్ చేస్తున్నది సొసైటీ బాగ్ కోసం. మీరు నవ సమాజం అంటూ పోరాటం చేస్తున్నారు. అలాంటి పోరాటమే ఆయన ఇక్కడ చేస్తున్నారు. ప్లీజ్, ఓ చెల్లెలిగా అడుగుతున్నాను, ఆయనకి హాని తలపెట్టకండి. అన్నల్లారా, ఆయన వదిలేయండి ప్లీజ్. ప్లీజ్.
అంజీ దింపు దింపు. ఇదిగో లక్ష్మణ అక్కడ వెళ్ళు. అక్క ఏమైందమ్మా? ఏంలే, గబరావు మత్. పెద్దన్న పరిస్థితి వస్తా ఉంటే బేస్ క్యాంప్కి వెళ్ళేదాకా కూడా తట్టుకునేట్లేడన్నా. హరన్నా అన్నతో చెప్పి రాళ్ళగొట్ట దగ్గరలోనే కదా తీసుకెళ్దాం. అక్కడికి వెళ్తే రిస్క్ అనే కదా అన్నొద్దంటున్నాడు. మీరు పదండి. ఆలోచించి చూడన్నా. చూద్దాం అన్న, ఇంకెవరి మార్గం ఉంటుందో చూద్దాం. రామదాస్ అంటే ఆయన అసలు పేరు కోసూరి విజయరామ్ కదా? మీకెలా తెలుసు? జర్నలిస్ట్ని కదా. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన ఈ మూమెంట్ని వదిలేశారన్నారు. వదలడానికి మార్గదర్శిగా ఉండమని గోగన్న తీసుకొచ్చాడు. హరిని నన్ను అన్నకు పరిచయం చేసింది కూడా ఆయనే. మా అందరికీ పెద్ద దిక్కు. చూశారుగా, మొన్న ఆయన చేసిన సాహసం వల్లే మేమంతా ప్రాణాలతో బయటపడగలిగాం. మా కోసం బుల్లెట్ తీసుకున్నాడు, నాయకుడు అనిపించుకున్నాడు. పది నిమిషాలు రెస్ట్ తీసుకుందాం. 10 నిమిషాలు ఆగుదాం. ఎండ చంపుతుందనా? అక్క నీళ్ళు. అస్లాం మ్యాప్స్ తీసుకురా. తెస్తున్నా అన్న. తింటావరా? తీయ ఉంటుందా? తినరాదు. చాక్లెట్ వద్దు. తీసుకో. ఏమైంది? మళ్ళీ నీళ్ళు వస్తుంది. పాపం, ఇది 3ోసారి. ఈసారైనా ఉంచుకుందాం అని ఆశపడుతుంది, కానీ అన్న వద్దంటున్నాడు. ఇప్పుడు మనం ఈ పాయింట్లో ఉన్నాం. అయ్యా గోగానికి నీళ్ళు కావాలనుకుంటే నువ్వు నేను పోతా. ఇక బయలుదేరదాం చెప్పు. ఇవ్వదమ్మా అండి. బిల్లు ఏమైంది?
लेके ना इधर అంజీ జాగ్రత్త ఇక్కడ ఉంచండి ఇక్కడ इधर ఓడ్చుకోనా నీకేం కాదన్నా భరించలేకపోతున్నా जल्दी कॉटन देना अरे रे बुलेट కదలాది బ్లీడింగ్ అవతలేదు మరి ఎట్లా मेरे हाथ में कुछ नहीं जल्दी हॉस्पिटल की తీసుకుపోవాలా అన్నా నీకేం కాదన్నా కొద్ది కొర్చుకోనా అన్న రాళ్ళగుట్ట పక్కనే కదా తీసుకుపోదాం. అది చాలా రిస్క్ కుదరదు. రేనా మత్తు ఇంజెక్షన్ ఇవ్వు. ఇంజెక్షన్ देने का क्या फायदा अर्जेंट గా హాస్పిటల్ కి తీసుకెళ్ళకుంటే కొన్ని గంటల్లో చచ్చిపోతాడు. రెహానా ఇంజెక్షన్ ఇవ్వు. ये क्या हुआ पूरा टूट गया इंजेक्शन बॉटल्स అన్నీ పగిలిపోయాయి. సరిగ్గా చూడు చూడు ఇప్పుడు ఏం చేయాలా అక్క నా దగ్గర ఉందక్క తొందరగా ఇంజెక్షన్ ఇవ్వు. అన్నా చేతులు గట్టి పట్టు. కదలకుండా పట్టుకోండి. అన్నా గట్టి పట్టు. ఏం కాదన్నా అయిపోయిందన్నా. ఒక విప్లవం వద్దిల్లాలంటే త్యాగాలు తప్పవు. మొట్టమొదటిసారి రామన్నను కలిసినప్పుడు ఆయన నాతో అన్నమాట, పిహెచ్డి తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వస్తే కాదన్నాడు. ఓ పొలిటికల్ పార్టీ యూత్ లీడర్ చేస్తానంటే వద్దన్నాడు. వాళ్ళమ్మ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమంటే కుదరదన్నాడు. నాకు విప్లవం ముఖ్యం, సొసైటీని మార్చడమే నా లక్ష్యం అని అన్నీ వదిలి విప్లవకారుడయ్యాడు. బుల్లెట్లకు సైతం ఎదురు నిలబడ్డాడు. తన ప్రాణం పోయినా సరే తన ఆశయాన్ని చంపుకోనని కంకణం కట్టుకున్నాడు. తన ఆశయం సాధించటానికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించాడు. నాకంటే నాకు ఈ విప్లవం ఎక్కువ. నేనున్నా లేకున్నా పోరాటం జరగాలి అని ఎన్నోసార్లు నాతో చెప్పాడు. మనుషులు చనిపోయిన విప్లవం చావకూడదు. సాంఘిక న్యాయానికి మన దళం ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని మనం కాపాడుకోవాలి. నా గురువు, నా దైవం మన రామన్న. ఈరోజు ఆయన ప్రాణాలు నేను కాపాడుకోలేకపోతున్నాను. ఆయన కోరిక ప్రకారం ఆయన్ని బాధ నుంచి తప్పించాలంటే మీ అందరి పర్మిషన్ కావాలి. ఆలోచించండి. మత్తు దిగిన తర్వాత ఆయన బాధతో చావడం మంచిదా, లేక మత్తులో ఉండగానే ప్రశాంతంగా చావడం మంచిదా? మీ మౌనం అంగీకారం అనుకుంటున్నాను.
ఆపండి. ఏంటిది? ఆయన మీ గురువునే చంపుతారా? రేయ్, నోరు మూసుకోరా. నీకు దండం పెడతాను, చంపొద్దు. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. చంపొద్దు ప్లీజ్. నోరు మూసుకోమన్నానా? మీరు మనుషులు కదా. ఆయన మీకోసం బుల్లెట్ తీసుకున్నాడు. ఈ రోజు చనిపోతున్నాడు మీకోసమే. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ గురువునే చంపుతారా? ఆయన చంపదు. మీరు ఆయన చంపితే విప్లవకారులు కాదు, కూలికోరలు అవుతారు. చంపదు, కూలికోరలు అవుతారు. ఆయన చంపదు, కూలికోరలు అవుతారు. చంపదు. అతను కరెక్ట్గా అడిగాడు. మన గురువుని కాపాడుకోవడం కోసం మనం ఆ మాత్రం రిస్క్ చేయలేమా? మన విప్లవ నాయకుడిని కాపాడుకోవడం విప్లవ ప్రథమ లక్ష్యం. అది మన కర్తవ్యం. ఇది కనుక జరిగిందంటే జీవితాంతం మనల్ని మనం క్షమించుకోలేం. చెప్పండి, మనం జీవితాంతం బాధపడదామా లేదా మన గురువుని కాపాడుకుందామా? కాపాడుకుందాం. కాపాడుకుందాం అన్నా. కాపాడుకుందాం అన్నా. సరే, రాళ్ళ గుట్టకెళ్దాం. ఒక ఎంపీ మీద ఇలాంటి అటాక్ జరిగిందంటే మీ పార్టీ మీ పాలసీలే కారణం. మా పాలసీలు ఏంటండి? మీరు పవర్ లో ఉన్నప్పుడు మీరేం పుడిచారు? రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే కదా మీ హయాంలో. మీరేం చేశారండి? ఏమండి కూర్చోండి. ఏంటిది? కూర్చోండి కూర్చోండి. ఏమిటండి ఇది? మనం ఇక్కడ గొడవ పడడానికి వచ్చామా? సమస్యను చర్చించడానికి వచ్చామా? పట్టపగలు సిటీలో ఎంపీని చంపేశారు. ఒక ప్రామినెంట్ జర్నలిస్ట్ నే కిడ్నాప్ చేశారు. అవతల ప్రెస్ అండ్ పబ్లిక్ హోరెత్తిపోతోంది. దాని గురించి ఆలోచించండి. మనందరికీ తెలుసు ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, సోషల్ ప్రాబ్లం అని. ల్యాండ్ సీలింగ్ అంటాం, కానీ అమలుపరచం. ఎందుకంటే దాన్ని ఉల్లంఘించే వాళ్ళు మనలోనే ఎక్కువ మంది ఉన్నారు. మనందరికీ తెలుసు చనిపోయిన జంగయ్య 100 ఎకరాల గిరిజన భూములు కబ్జా చేసి అడవులకి ఇల్లీగల్ మైనింగ్ చేశాడని. కానీ దాని గురించి మనం సైలెంట్ గా ఉన్నాం. మీ పార్టీ వాడే కదా, సైలెంట్ గానే ఉంటారు. మొన్నటిదాకా మీ పార్టీలోనే ఉన్నాడు. కూర్చో. ఇప్పుడు అది టాపిక్ కాదు. 40 సంవత్సరాల క్రితం కంటే ఈరోజు ఎకనామిక్ గా ఇండియా సూపర్ పవర్. కానీ ఎంతో మంది ఇంకా దారిద్ర్య రేఖ కిందే ఉన్నారు. ఈ పరిస్థితులే సామాన్య ప్రజానికి అన్నా, ఇదే ఫైనల్ పాయింట్. ఇక్కడి నుంచి నడిచే వెళ్ళాలి.
కొంచెం మెల్లకట్టు. సాయంత్రం వచ్చేవాడు ఎలాగట్టేటి